హలో అందరికీ జై భీమ్. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది. అదేంటంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలంలో ఒక గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్సీని స్వయాన పీకేస్తూ చించేస్తూ కనిపించినటువంటి ఎమ్మెల్యే త్రిబులార్ రఘురామకృష్ణరాజు. ఈయన విద్యావేత్త, క్షత్రుడని పేరుకు చెప్పుకునేటువంటి వ్యక్తి. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వార్తల్లో బాగా హాట్ టాపిక్గా నిలిచారు ఈ విషయంలో. ఎందుకంటే దళితుల మనోభావాల్ని బాగా కించపరిచారని చెప్పేసి దళిత సంఘాలు, దళిత మేధావులంతా కూడా ఆయన మీద గుర్రుమంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన ఏం చేశారంటే, ఒకసారి ఈ వీడియో చూస్తే ఆయన ఏం చేశారంటే అంబేద్కర్ ఫ్లెక్సీని పీకేసాడు. అంటే ఏదైతే ఆ కట్అవుట్స్ బాధ్యత ఉన్నాయో అవి పీకేసి జనసేన ఫ్లెక్సీ బాధ్యత. దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఆ ఫ్లెక్సీ పీకంలోనే అందరు పెద్ద పెద్దగా వీళ్ళలో చప్పట్లేసి పెద్ద పెద్ద కేరింతలు కొట్టారన్నమాట. సో ఇది మైనార్టీస్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని అది ఒక రకంగా కించపరిచినట్టు, అవమానించినట్టు. దానికి దళిత బహుజనులు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఆయన మీద కేసు కూడా పెట్టాలని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడ ధర్నాలు, నిరసనలకి దిగే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ఆయన చేత క్షమాపణ చెప్పించాలి అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే అడుగుతూ ఉన్నాయి. ఆయన ఇంతవరకు ఏమీ చెప్పని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా కూడా వర్గీకరణకు సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్గా దళితులంతా కూడా కొంచెం బాధాకరమైనటువంటి, అంటే ఒక వర్గానికి చెందినటువంటి వారు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా బాధాకరం. సో ఆయన్ని క్షమాపణ చెప్పాలా, లేకపోతే ఆయన మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద దళిత మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన శిక్షించాలని, భారత రాజ్యాంగ నిర్మాతకి, దళిత వర్గాలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలా చేయటం అనేది చాలా తప్పు. దీన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అంతా కూడా కోరుకుంటున్నారు.